శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి 2026-27 తెలుగు కాలమాన సంవత్సర రాశి ఫలితాల ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే చిత్తా నక్షత్రం 3 లేదా 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, లేదా విశాఖ నక్షత్ర 1, 2 లేదా 3వ పాదాల్లో జన్మిస్తారో వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళు చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి వాదించడం అంటే ఇష్టం. న్యాయవాద వృత్తిలో వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప గొప్ప లాయర్లు, గొప్ప గొప్ప జడ్జిలు అందరూ కూడా ఎక్కువ భాగం తులారాశికి చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళు మధ్యవర్తులుగా బాగా పనిచేస్తారు. ఎంత మృదువుగా మాట్లాడగలరంటే, చాలా కఠినమైన విషయాన్ని కూడా మొహం మీద ఎదటివాడు ఏమాత్రం ఇబ్బంది పడకుండా, బాధపడకుండా అంత చక్కగా ఆ విషయాన్ని అవతల వాళ్ళకి కన్వే చేయగలుగుతారు. వీళ్ళు ఒక పట్టాన ఏ విషయాన్ని ఒప్పుకోరు. ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఈ విషయం బాగుంది అని మనం అంటే ఆ సెకను అది మంచి విషయం కాదు అంటారు. ఆ విషయం మంచి విషయం కాదు అని మనం మాట్లాడితే అది చాలా గొప్ప విషయం అని మాట్లాడతారు. అదేవిధంగా తమ యొక్క గొప్పదనాన్ని చూపించుకోవడానికి సర్వదా ప్రయత్నం చేస్తారు. ఇంకొక వీళ్ళ పెక్యులియర్ క్యారెక్టర్ తులారాశి వారికి సంబంధించింది ఏంటనంటే, ఒక తులాదండం ఎలా అయితే అటు ఇటు ఊగుతూ ఉంటుందో వీళ్ళు కూడా ఒక నిర్ణయాన్ని అంత తొందరగా తీసుకోరు. ఒక నిర్ణయాన్ని తొందరపడి తీసేసుకుంటే తర్వాత భవిష్యత్తులో బాధపడాలి మేము అనే భయం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఇది తులారాశి వారికి చాలా స్పెసిఫిక్ క్యారెక్టర్. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 ఈ విధంగా రావడం జరిగింది. ఇంతకు ముందు పంచాంగ శ్రవణంలో కానీ ఇంతకు ముందున్న రాసుల్లో కూడా నేను చెప్పాను, ఆదాయ వ్యయాల్ని ఎలా లెక్క కట్టాలి, ఆదాయ వ్యయాల్ని ఏ విధంగా మనం ఫలితాన్ని పొందాలి అనేది మా అవర్శుభకార్యం.com వెబ్సైట్లో మీకు వివరంగా తెలియచేశాను. మీరు ఒకసారి ఆ పేజీని పరిశీలించినట్లయితే మీకు తెలుస్తుంది. పూర్వ పద్ధతిలో తులారాశి వారికి ఈ ఆదాయ వ్యయ సంఖ్యలను బట్టి వచ్చినటువంటి శేష సంఖ్య 2. ఇది చాలా మంచి విషయం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వీరికి ఏర్పడబోయే సౌకర్యవంతమైన జీవితాన్ని ఈ యొక్క ఆదాయ వ్యయ సంఖ్యలు చూపిస్తున్నాయి. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క అనుకూలత చాలా బలంగా ఉంది. గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల వీరు పితృ సంబంధమైనటువంటి లాభాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. పితృవర్గం వల్ల వీరు ఏదో ఒక ఉపయోగాన్ని పొందుతారు, లేదా పితృవర్గంతో ఉన్నటువంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి ఈ సంవత్సరం వీళ్ళకి. రెండవది, వీళ్ళకి రాజ్యపూజ్యత ఈ సంవత్సరం చాలా బాగుంది. మీ యొక్క మాట ప్రతి సందర్భంలోనూ చెల్లుబాటు అవుతుంది. మీ యొక్క మాటకి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంతకు ముందు మిమ్మల్ని గౌరవించని వ్యక్తులు కూడా ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం అన్నది ప్రారంభిస్తారు. సంతానానికి సంబంధించిన చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ఎవరైతే తులారాశికి చెంది ఉండి, ముఖ్యంగా స్వాతి నక్షత్రానికి చెంది ఉండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు అతి చక్కటి జీవిత భాగస్వామిని పొంది శుభకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని అనుభవించగలుగుతారు. అదేవిధంగా వృత్తి వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది. పెద్దగా ఈ సంవత్సరం తులారాశి వారికి ఉద్యోగరీత్యా నష్టాలు లేవు, వ్యాపార పరంగా నష్టాలు లేవు. అంతా సాఫీగా అనుకున్న విధంగా జరుగుతుంది. మీ ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా సవ్యంగా సాగుతాయి. విదేశీ సంబంధమైనటువంటి నివాసానికి కానీ, విదేశీ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తున్నవారు కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ నక్షత్ర జాతకులకి మాత్రం విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం అంతగా సక్సెస్ అవ్వవని మనం చెప్పాలి.
తులారాశి వారికి ఈ 2026-27 సంవత్సరంలో ఉన్న ప్రతికూల విషయాల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాహువు. ఈ రాహుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం వల్ల అనవసరమైనటువంటి భయాలు మిమ్మల్ని వెంటాడతాయి. ఒక తెలియని ఆందోళనకరమైన భయం. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి, కానీ ఆందోళనతో కూడినటువంటి ఆలోచన విధానం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, మానసిక భయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సంవత్సరం ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా యువకులను, ముఖ్యంగా తులారాశికి చెందిన యువకులు విలాసాలకు లోబడి, అవి చెడు విలాసాలు అవుతాయి. సాధారణంగా చెడు విలాసాలకు లోబడి ధనాన్ని అధికంగా వ్యయం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ వల్ల తల్లిదండ్రులు బాధింపబడే స్థితిని మీరే క్రియేట్ చేసేవాళ్ళు అవుతారు. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 6 నెలల కాలం చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం. అన్ని విధాల మంచి ఫలితాలు పొందుతారు. అన్ని విధాలా కూడా అభివృద్ధికరంగా, ఆరోగ్యకరంగా, కుటుంబ శ్రేయస్సు పెరిగేటట్టే ఉంటుంది. ఒక్క యువకులు మాత్రము దుర్జన సహవాసము, చెడ్డ వ్యసనాలకి, విలాసాలకి ధనాన్ని వ్యయం చేయడం తప్ప మిగిలిన విషయాల్లో ఈ మాసాలన్నీ కూడా బాగుంటాయి. అయితే మొత్తం తులారాశి వారికి ఫిబ్రవరి 2027 మాత్రం మంచిది కాదు. ఈ యొక్క మాసంలో మీరు అన్ని విధాల జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో కొంచెం కుదిరితే ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడం మంచిది. 2027 ఫిబ్రవరి మాసం మీకు అనుకూలమైనది కాదు. కొంచెం ఈ యొక్క ఆరోగ్య సమస్యలు నేను పేర్కొన్నవి కానీ, లేదా విలాస సంబంధమైనటువంటి ఖర్చులు, మీ జాతకం వల్ల మీకు కుటుంబానికి కూడా ఖర్చు పెరుగుతూ ఉంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని శుక్రవారం పూట ఎరుపు రంగు పుష్పాలతో మీరు పూజించినట్లయితే కొంచెం వ్యయం తక్కువ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సంవత్సరం. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాన్ని చేజేతులారా నేను చెప్పినట్టు యువత పాడు చేసుకోవద్దండి. కొంచెం అలవాట్లకి, చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండి మీ యొక్క వ్యాపకాల్ని వేరే మంచి అలవాట్ల మీద పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మీకు ఒక మంచి సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇంకా మీకు మరింత వివరణాత్మకమైనటువంటి రాశి ఫలితాల కోసం మంత్లీ వైజ్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం avarshubhakaryan.com వెబ్సైట్లో మీరు ఉచితంగా ఈ రాశి ఫలితాలన్నింటినీ మీరు వివరంగా పొందొచ్చు. ఈ యొక్క నవగ్రహ దేవతల యొక్క అనుకూలత వల్ల తులారాశి వారు రోజువారీ ప్రతి పనిలోనూ విజయవంతంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.